ఓకే, చెప్పండి. ఎస్టర్డే మనం డ్రా చేసిన లెవెల్స్ని ఎంతమంది అబ్జర్వ్ చేశారు ఈరోజు? నేను 12 వరకు ఉన్నాను సార్ మార్కెట్లో. జస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్ ఫేజ్లో ఒక పిఈఎస్సి తీసుకున్నాను సార్ కొంత. ఓకే, ఇంకా 1 తర్వాత ఇంకా సైడ్ వేస్ ఉన్నట్టుందని చెప్పేసి వెంట్ అవుతాను. ఓకే. ఎనీహో, మనం ఎస్టర్డే లెవెల్స్ డ్రా చేసేటప్పుడు మనం ఒకటి చెప్పుకున్నాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి ఈ వీక్ ఎక్స్పైరీకి మనకు 11,200 అనేది మేజర్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది అని. ఓకే, సో అలాగే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసి కరెక్ట్గా మనకి సెల్లింగ్ జోన్లోనే ఓపెన్ అవుతే కరెక్ట్గా మార్కెట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ దాకా ఫాలో అవుతుందని చెప్పాము. సో అనుకున్నట్లే మార్కెట్ అనేది మనకు సెల్లింగ్ జోన్ అబౌవ్నే ఓపెన్ అయ్యేసి అక్కడ నుంచి ఫాలో అవుతూ కిందికి వచ్చింది. తర్వాత ఈ సెల్లింగ్ జోన్ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేసింది, బట్ ఇది రిజెక్షన్ జరిగింది. ఇక్కడ నుంచి అప్ మూవ్ తీసుకుంది అనమాట. సో ఇక్కడ మనకు ఒక చిన్న సెల్లింగ్ జోన్ ఉంది, ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ జోను. ఇక్కడ కన్సాలిడేషన్ జరిగేసి ఓకే ఒక సింగిల్ క్యాండిల్తో అక్కడ నుంచి మొత్తం క్లోజ్ చేసేసింది. ఓకే, తర్వాత ఈ హలో సార్, ఇక్కడ సింగిల్ క్యాండిల్ సెల్లింగ్ జోన్ కూడా దాటిపోయింది కదా సార్. అప్పుడు బయింగ్ జోన్ కాకుండా సెల్లింగ్ జోన్ కూర్చుంటాను. ఏదండి సెల్లింగ్ జోను? ఇది ఫస్ట్ క్యాండిల్ కదా సార్? ఇదా? ఫస్ట్ ఇదా? ఓకే, చెప్పండి. సింగిల్ ఫామ్ అయింది కదా సార్, సెల్లింగ్ జోన్ దాటి ఫామ్ అయింది కదా. సెల్లింగ్ జోన్ క్రాస్ చేసి కిందికి వచ్చింది. అంటే సెల్లింగ్ జోన్ 1 క్యాండిల్ కనుక ఫామ్ అయిపోతే అది అప్ సైడ్ వెళ్తుందని చెప్పారు కదా. ఏది ఇదా? ఇది ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్. అదే చెప్పండి. ఈ క్యాండిల్ సెల్లింగ్ జోన్ ని డైరెక్ట్ క్రాస్ అయిపోతే పైకి పోతే అది బై జోన్ సైడ్ వెళ్తుందని చెప్పారు కదా. ఎక్కడ పైకి వెళ్ళింది? సెల్లింగ్ జోన్ దాటింది కదా ఇక్కడ. మీరు చెప్పేది ఈ క్యాండిలా? ఫస్ట్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ సెల్లింగ్ జోన్. అవును, ఇక్కడ ఈ రిజెక్షన్ జోన్ క్రాస్ చేసి కిందికి వచ్చింది. ఫస్ట్ మొత్తం దాటి సెల్లింగ్ జోన్ దాటిపోయింది కదా సార్. మీరు డ్రా చేసిన సెల్లింగ్ జోన్ దాటిపోయింది కదా. ఇదా ఈ సెల్లింగ్ జోనా? ఇది సెల్లింగ్ జోన్. అవును, దాటి కిందికి వచ్చింది. ఓకే, అది ఓపెన్ అవడం ఇక్కడ అవుతుంది, క్లోజ్ అవడం ఇక్కడ అవుతుంది. ఒకటే క్యాండిల్ దాటింది కదా సార్ ఇది మొత్తం జోన్ ని. అవును, ఒకటే క్యాండిలే మనం టోటల్ జోన్ని ఇక్కడ రిజెక్షన్ జోన్ని క్రాస్ చేసి కిందికి వచ్చేసింది. ఒకటే క్యాండిల్ అంటే దాటితే అది బయింగ్ సైడ్ వెళ్తుందని అన్నారు కదా. ఒకటే క్యాండిల్ దాటితే బయింగ్ సైడ్ కాదండి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఈ జోన్ అనేది రిజెక్షన్ జోన్. కరెంట్ మార్కెట్ ప్రైస్ కింద ఉంటే ఇది సెల్లింగ్ జోన్గా మారుతుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ పైన ఉంటే ఇది బయ్యింగ్ జోన్గా మారుతుంది. అర్థమవుతుందా? ఈ జోన్ ఉంది కదా ఇప్పుడు మీకు కనిపించే జోన్, ఇది ఈ జోన్కి కంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ నడుస్తుంది అనుకో, అప్పుడు ఈ జోన్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? దీనికి సెల్లింగ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. ఈ జోన్కి పైన కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటే ఇప్పుడు ఇది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? బయ్యింగ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. రెండిటికి కలిపి కామన్ నేమ్ ఏమని పిలుస్తాము? రిజెక్షన్ జోన్ అంటాం. అంటే కింద నుంచి పైకి వెళ్తుంటే అక్కడ రిజెక్షన్ జరిగి పైనుంచి కిందికి వస్తుంది. అదే పైన ఉందనుకోండి, పైనుంచి కిందికి వస్తుంటే ఇక్కడ రిజెక్షన్ జరిగి పైకి వెళ్తుంది. ఓకే, ఇది కరెంట్ మార్కెట్ కంటే ఇది ఇప్పుడు మనకు ఎస్టర్డే క్లోజ్ ఇది కదా, ఎస్టర్డే క్లోజ్ ఇది. ఓకే, మనం ఏం చెప్పాము చూడండి, ఇక్కడ ఇదొక సెల్లింగ్ జోన్ ఉంది, ఇదొక సెల్లింగ్ జోన్ ఉంది. మనకు మార్కెట్ ఓపెనింగే ఈ రెండు సెల్లింగ్ జోన్లు దాటి పైన ఓపెన్ అయింది. అర్థమైందా? ఓకే, జనరల్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, కానీ మనకు 11,200 దగ్గర
మేజర్ రెసిస్టెన్స్ ఉంది. 11 ఆ మేజర్ రెసిస్టెన్స్ ఏంటి? ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువైతే ఉంటుందో అది చూపించాను కదా నిన్న. అంటే 11,200 క్రాస్ చేసి నిఫ్టీ అనేది ఎక్స్పైరీకి క్లోజ్ అవ్వదు అనే ఉద్దేశంతో ఇక్కడ కాల్ని రైట్ చేయడం జరిగింది. ఎంతమంది? 26,79,750 మంది. అర్థమైందా? సో మేజర్ రెసిస్టెన్స్ అది. కాబట్టి మేజర్ రెసిస్టెన్స్ని పెట్టుకొని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోదు కదా. కాబట్టి ఏం చేసింది అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కిందికి పుష్ చేస్తారు. వీళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్స్ అనమాట. పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళకి తగ్గట్టుగా మార్కెట్ మూవ్మెంట్ చేస్తారు. ఓకే, ఎలా మూవ్మెంట్ చేస్తారు అంటే నిఫ్టీలో హెవీ వెయిటేజ్ స్టాక్స్ ఏవి మనకు? హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, హెచ్డిఎఫ్సి. ఓకే, వాటిని కదిలించి నిఫ్టీని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అంటే ఇప్పుడు అక్కడ 11,200 రెజిస్టర్ అక్కడ ఎక్కువ మంది ఉంటే అప్పుడు 100% కిందికే పోతుంది సార్. అవును, ఇక్కడ ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే సెల్ చేశారు ఇక్కడ. అంటే మార్కెట్ అనేది ఇది దీన్ని దాటి పైకి వెళ్ళదు అని. మరి ఇది వెళ్ళింది కదా అంటారు. పైకి వెళ్ళదు అంటే దాని అర్థము పైకి వెళ్ళిపోయి అట్నుంచే వెళ్ళదు అని అర్థం. వెళ్ళడానికి ట్రై చేసినా కూడా అక్కడ నుంచి ఏం చేశారు, మళ్ళీ పుష్ చేశారు కిందికి. ఓకే, అది. సో ఇక్కడ దాకా వచ్చింది. ఈ రిజెక్షన్ జోన్ కూడా క్రాస్ చేసి కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద రిజెక్షన్ జోన్ ఉంది కదా, దీన్ని కూడా క్రాస్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ రిజెక్షన్ జరిగింది. గమనించారా? రిజెక్షన్ జరిగి ఇక్కడ నుంచి పై వరకు వెళ్ళింది అనమాట. ఇక్కడ మళ్ళీ మనకు ఒక రిజెక్షన్ జోన్ ఉంది. ఈ రిజెక్షన్ జోన్ ఎలా డ్రా చేసాము చూడు. ప్రీవియస్ విక్స్ వచ్చాయి కదా ఇక్కడ, వీటిని బేస్ చేసుకుని డ్రా చేసాం. కాబట్టి కరెక్ట్గా ఇక్కడ దాకా వెళ్ళేసి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఒకే క్యాండిల్తో అక్కడ నుంచి బ్రేక్ చేసుకుంటే కిందికి వచ్చేసింది. ఓకే, ఇక్కడ నుంచి మనకు స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్తో కింది వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగి పై వరకు వెళ్ళింది. మీకు ఈ ప్రైస్ యాక్షన్ అర్థం అవ్వాలి అంటే జనరల్గా చెప్తున్నాను, డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్స్ కూడా కొత్తగా డ్రా చేసినవి కాదు కదా, వేటిని బేస్ చేసుకొని ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ బట్టే కదా మనం డ్రా చేసింది. సేమ్ అంతే. మీకు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అర్థం అవ్వకపోతే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసుకొని డ్రా చేయండి. ఒకసారి డ్రా చేసుకుంటే డైలీ దీనికి ఎక్స్టెన్షన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అంతే. ఇప్పుడు రేపు మార్కెట్ మూమెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఈరోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈరోజు కొత్తగా కాంట్రాక్ట్స్ ఎన్ని ఓపెన్ అయ్యాయి, ఎన్ని కాంట్రాక్ట్స్ క్లోజ్ అయ్యాయి అనేది చూద్దాం. ఈరోజు గమనించండి, 11,000 దగ్గర దాదాపు 10,52,000 కాంట్రాక్ట్స్ ఏమయ్యాయి, క్లోజ్ అయిపోయాయి. 10,52,550 కాంట్రాక్ట్లు ఇక్కడ క్లోజ్ అయిపోయాయి. ఓకే, అంటే ఒకసారి మనము పుట్లోకి వెళ్ళేసి మేజర్ సపోర్ట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. అంటే వాళ్ళు బెట్ చేసిందా సార్? అది 11,000 దాటదు అని బెట్ చేసిన వాళ్ళు అంతమంది బయటకు వచ్చారు కాంట్రాక్ట్స్ నుంచి. కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసుకొని బయటకు వచ్చారు. ఎందుకు సార్? ఎందుకు బయటకు వచ్చారు వాళ్ళు? దాటిపోయింది అని, దాటిపోతుంది అని, ఫర్దర్గా కిందికి వస్తుంది అని. ఓకే, సరే ఇక్కడ చూడు, కాల్ సైడు
మనకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 11,100 దగ్గర మనకు చూడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఈరోజు 6,49,800 మంది యాడ్ అయ్యారు ఎక్స్ట్రాగా, గమనించారా? అవును సార్. ఓకే, ఇక్కడంతా యాడ్ అయ్యారు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది? 11,143 దగ్గర ఉంది కదా. అర్థమవుతుందా? నిఫ్టీ 11,143 దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, 11,100 దగ్గర ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు బిల్డ్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? వీరు ఎందుకు బిల్డ్ చేశారు అంటే రేపు ఎక్స్పైరీ కంప్లీట్ అయ్యేలోపు నిఫ్టీ అనేది 11,100 లోపే క్లోజ్ అవుతుందని వీళ్ళ ఉద్దేశం. అర్థమైందా? నిఫ్టీ అనేది 11,100 లోపే క్లోజ్ అయిందని వీళ్ళ ఉద్దేశం. అంటే రేపు మార్కెట్ క్లోజ్ ఎంత అవ్వచ్చు? 11,100 లోపే క్లోజ్ అవ్వచ్చు అని అర్థం. ఇజ్ ఇట్ క్లియర్? చెప్పండి. హలో, చెప్పండి. 11,200 కూడా 7,32,600 ఉన్నాయి కదా సార్? అవును, ఉన్నాయి. అది మంత్లీ సార్? అది కాదండి, ఇది వీక్లీ. రేపు 23rd జూలై. ఓకే సార్. అంటే 11,100 6,49,800, 11,200 7,33,600 సార్. అవును, ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు బిల్డ్ అయినట్టు ఇవి. ఒకరు ఇక్కడ అంటున్నారు, ఒకరు ఇక్కడ అంటున్నారు సార్. ఏమండి? బెడ్ చేస్తున్నారు. ఒకరు ఇక్కడ బెడ్ చేశారు, ఒకరు ఇక్కడ బెడ్ చేస్తున్నారు. ఒకటి చూడండి, 11,200 ఒకరు. మీకు ఒకటి క్లియర్గా చెప్తాను, ఒకసారి గమనిద్దాం. చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకొని చెప్తాను మీకు. దీనికంటే ముందు ఫస్ట్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఇచ్చిన వీడియో చూసారా? ఫస్ట్ 2 చూసాను సార్, ఆల్రెడీ చూసానండి. ఓకే. ఇప్పుడు మనకు ప్రజెంట్ నిఫ్టీ అనేది 11,143 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, 11,100, 11,200. ఓకే, ఇప్పుడు చూడు, ఇక్కడ 11,143 ఉంది కదా, ఇది కరెంట్ ప్రైస్ అనమాట. ఓకే, దీనికంటే ఇది అప్ సైడు, ఇది డౌన్ సైడు. ఓకేనా అండి? సో ఇప్పుడు ఎవరైనా సరే ఇవన్నీ కాల్స్ అవుతాయి, ఇటు సైడ్ ఉన్నవి కాల్స్ అవుతాయి. ఇవి పుట్స్. ఓకే, సో ఇప్పుడు 11,200 దగ్గర ఎవరైనా కాల్స్ని సెల్ చేశారనుకోండి, సెల్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే సెల్ చేయడం అంటే రేపు ఎక్స్పైరీకి ఈ ప్రైస్ అన్నది 11,200కి రీచ్ అవ్వదు అని అర్థం. అంటే 11,200 లోపే క్లోజ్ అవుతుంది అని అర్థం. అర్థమైందా? ఓకే, ఒకవేళ ఎవరైనా పుట్స్ని 11,100 దగ్గర పుట్స్ని సెల్ చేశారనుకో, దీని అర్థం ఏంటి? మార్కెట్ అనేది 11,100 వరకు రాదు, కింద పడదు అని ఉద్దేశం ఉన్న వాళ్ళు పుట్స్ని సెల్ చేస్తారు. క్లియర్? చూడండి, పుట్స్ని సెల్ చేస్తే ఆ కరెంట్ మార్కెట్ పుట్స్ని సెల్ చేస్తే ఆ స్ట్రైక్ ప్రైస్ కంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కింద పడదని ఉద్దేశం. కాల్స్ని సెల్ చేస్తే ఈ స్ట్రైక్ ప్రైస్ కంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది పైకి వెళ్ళదు అనే ఉద్దేశం. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మనకు 11,100 పుట్టు ఉంటుంది, కాల్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఇంకొకరు వచ్చి 11,100 దగ్గర కాల్ని రైట్ చేశారనుకో, ఇక్కడ
పుట్ని కాకుండా 11,100ని కాల్ని రైట్ చేశారనుకో, దీని అర్థం ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు? అప్పుడు 11,100 కంటే ఎక్కువనే ట్రేడ్ అవుతుంది అని చెప్పేసి కాల్ చేస్తారు. కాదు 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 కాదు, మీకు ఒకటి అర్థం అవ్వట్లేదు, సరిగా వినండి ఒక్కసారి క్లారిటీగా. పుట్ని సెల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 11,000 పుట్ని నేను సెల్ చేస్తే మార్కెట్ అనేది 11,000 కంటే కింద పడదు అనే ఉద్దేశం. అర్థమవుతుందా? ఓకే సార్. అలాగే 11,500 కాల్ని నేను సెల్ చేస్తే దాని అర్థం మార్కెట్ అనేది 11,500 కంటే పైకి వెళ్ళదు అనే ఉద్దేశం. కాల్ అంటే ఆ స్ట్రైక్ ప్రైస్ దాటి పైకి వెళ్ళదు, పుట్ అంటే ఆ స్ట్రైక్ ప్రైస్ దాటి కిందికి వెళ్ళదు అని సెల్ చేయడం. ఓకే ఓకే సార్. ఓకేనా? మరి ఇప్పుడు నేను 11,100 కాల్ని సెల్ చేశాను అనుకో, దాని అర్థం ఏంటి? పైకి వెళ్ళదనా సార్? 11,100 కంటే మార్కెట్ పైకి వెళ్ళదు అనే ఉద్దేశం ఉంటేనే కదా కాల్ని సెల్ చేసేది. సార్ ఓకే, 11,100 కంటే పైకి వెళ్ళదు అని కాల్ని సెల్ చేస్తారు. మీకు డౌట్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ 11,143లో ఉంది కదా. ఓకే, ఆల్రెడీ మార్కెట్ 11,143లో ఉంది, కానీ కొంతమంది ఏం చేశారు, ఇక్కడ 11,100 కాల్ని సెల్ చేశారు. వీళ్ళు ఏ ఉద్దేశంతో సెల్ చేశారు? రేపు మార్కెట్ అనేది ఎక్స్పైరీ క్లోజింగ్ టైం కల్లా, ఓకే, కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 11,100 లోపే క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశం. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఈ 11,143 ఉన్న ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రేపు క్లోజింగ్ టైంకి 11,100 లోపు క్లోజ్ అవుతుందని. కన్ఫ్యూజింగ్గా ఉందా? అర్థం అవ్వలేదా? సార్ అర్థమైంది. ఓకే, అర్థమైంది. ఓకే, 11,100ని కాల్ని రైట్ చేశారు అంటే రేపు ఈ 11,143లో ఉన్న ప్రైస్ అనేది ఈ 11,100 కంటే లోపల క్లోజ్ అవుతుందని అర్థం. అంటే రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది? పడుతుందా పెరుగుతుందా? పడిపోతుందని ఉద్దేశం. అర్థమవుతుందా? ఓకే, సో 11,100 దగ్గర 6 లక్షల కాంట్రాక్ట్, 6,50,000 కాంట్రాక్ట్ బిల్డ్ అయ్యాయి ఈరోజు. అంటే రేపు 11,100 లోపే క్లోజ్ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు బిల్ చేశారు. హలో సార్, ఇది పుట్ బై కాల్ బై అది చెప్పారా సార్? పుట్ బై కాల్ బై ఏంటి? అది స్ట్రాటజీ, అది వేరు. మీరు ట్రేడింగ్ చేసేది అది. ఇది ఏంటి? మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుందని మనం చెప్తున్నాం ఇక్కడ. మిమ్మల్ని సెల్ చేయమని చెప్పట్లేదు నేను. ఇది అర్థమవుతుందా? రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మీరు ఈరోజే ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్తున్నాను. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? రేపు మార్కెట్ పడుతుంది అని అర్థమైంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రైస్ యాక్షన్ని, సపోర్ట్ అండ్ లెవెల్స్ని చూసుకొని మనకు ఒక ఐడియా ఉంది రేపు మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉంది అని. అంతే కదా? ఓకే, రేపు కార్తిక్ గారు, చెప్పండి. 11,000 2,000 దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి కదండి. 11,200 అవును ఉన్నాయి. ఇక్కడున్న వాళ్ళ ఉద్దేశం ఏంటి? 11,200 కంటే పైకి రాదు అన్న ఉద్దేశం వీళ్ళకి. ఓకే, సో పెరగచ్చు కదండి. ఇప్పుడు 11,143 ఉంది. 11,143 ఈరోజు క్లోజ్ అయింది 11,143. సో ఓపెన్ ఇంట్రెస్ట్ 11,200 దగ్గర అన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నారు. సో రేపు బుల్లిష్ ఉండొచ్చు కదండి. బుల్లిష్ మీకు క్లోజింగ్ 11,100 లోపే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి బాగా 11,100 ఇప్పుడు హైలో అవసరం లేదు సార్. రేపు హైలో కన్సిడర్ చేయరా? ఏం హైలో? ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బా నేను చూసేది.
ఇప్పుడు మీరు అనేది రేపు క్లోజింగ్ 11,000 కంటే 11,100 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు సేఫ్ జోన్ లో పెట్టుకున్నారు అన్నారు. అవును 11,100 11,150 ఓన్లీ 200 క్లోజింగ్ ఒకటే చూస్తారా లేదంటే హైలో కూడా చూస్తారా అని అడుగుతున్నా. ఎక్స్పైరీ క్లోజ్కి వాళ్ళకి హైలో అవసరం లేదు, క్లోజింగ్ మాత్రమే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా రేపు 11,100 కంటే తక్కువనే క్లోజింగ్ అయింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది? వీళ్ళ ఆప్షన్స్ని, ఈ కాల్ ఆప్షన్స్ని వీళ్ళు ఏం చేసింటారు, సెల్ చేసింటారు. అవును, సెల్ చేస్తే ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది, అంటే మార్కెట్ ప్రైస్ అనేది వాళ్ళ స్ట్రైక్ ప్రైస్కి రీచ్ అవ్వకపోతే ఈ యొక్క ప్రీమియమ్స్ అన్నీ జీరో అయిపోతాయి. ఓకే, వాళ్ళు సెల్ చేశారు కదా, 10 రూపాయలు 20 రూపాయలు ప్రీమియము 30 రూపాయలు ప్రీమియం ఉన్నప్పుడు సెల్ చేస్తారు. సెల్ అంటే ఏంటి, ప్రీమియం పడిపోతే కదా వాళ్ళకి ప్రాఫిట్. ప్రీమియం పడిపోవడం అంటే కరగా తీయడమా? ప్రీమియం కరగదు, వాలిడేటివ్ నుండి అక్కడక్కడ తిప్పితే ప్రీమియం కరిగిపోతుంది అంటారు, అదేనా సార్ అది? ఇప్పుడు ప్రీమియం కరగా తీయడం అంటే అర్థం కాలేదు. ఒకటి చెప్తాను చూడు, మీకు అందుకే ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఒకటి చెప్తాను చూడు, మీకు క్లారిటీగా వినండి, అర్థం చేసుకోండి. ఓకే, see here. అజ్యూమ్ దట్, జస్ట్ అనుకోండి, ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 11,000 దగ్గర ఉంది. ఓకే, మీరు ఒక కాల్ ఆప్షన్ని 11,100 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ని మీరు కొన్నారు. 11,100 ఉన్న దగ్గర కాల్ ఆప్షన్ని మీరు కొన్నారు. రేపు ఎక్స్పైరీ ఎంత, 23 జూలై ఎక్స్పైరీకి కొన్నారు. ఓకే, రేపు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఈ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ అన్నది 11,100 కంటే ఈక్వల్గా గాను లేదంటే అంతకంటే తక్కువగాను ఈ లోపే క్లోజ్ అయిందంటే మీరు కొన్న ఈ స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రీమియం అనేది జీరో అయిపోతుంది. అర్థమవుతుందా? ఓకే, జీరో అయితే ఏమవుతుంది? జీరో అయిపోతాయి, ప్రీమియమ్స్ జీరో అయిపోతాయి. మీరు ఇక్కడ కొన్నారనుకో, ఈ కాల్ ఆప్షన్ కొన్నారనుకో, జీరో అయిపోయిందంటే ఏంటి, మీ టోటల్ డబ్బులంతా లాస్ అయిపోతారు. మరి అలాంటప్పుడు అక్కడ కొనడం ఎందుకు మరి? పెరుగుతుందన్న ఉద్దేశంతో కొంటారయ్యా. ఓహో, ఓకే ఓకే, అంటే కొంతమంది రాంగ్ గెస్ చేసి అక్కడ కొంటారు, రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు సెల్లర్స్ ఏం చేస్తారు, ఈ 11,100ని సెల్ చేస్తారు. అర్థమవుతుందా? 11,100ని సెల్ చేస్తారు. కొనేవాడు ఏం చేస్తాడు, కొనేవాడు పెరుగుతుందన్న ఉద్దేశంతో కొంటాడు. కానీ సెల్ చేసేవాడు ఏ ఉద్దేశంతో చేస్తాడు చెప్పు? 11,000లో ఉన్న మార్కెట్ ప్రైస్ అనేది 11,100 కంటే పెరగదు, దానికంటే కిందే క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని సెల్ చేస్తాడు. ఓకే ఓకే, ఇప్పుడు మార్కెట్ అనేది 11,100ని టచ్ చేయకుండా ఆ లోపే క్లోజ్ అయిందనుకో, ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ ఆప్షన్ కాల్ ఆప్షన్ ఏమవుతుంది, జీరో అయిపోతుంది ప్రీమియం. అవును, కాల్ ఆప్షన్ జీరో అయితే సెల్ ఆప్షన్ పెరిగిపోతుంది అంటారా? వీళ్ళ ప్రీమియం వాళ్ళకి వస్తుంది అంటారా, అంతేనా? సెల్ చేసింటారు కదా, 30 రూపాయలు సెల్ చేసింటాడు కదా ఒకడు. అవును, ఆ 30 రూపాయలు సెల్ చేస్తాడు, అది జీరో అయిపోతుంది. ఇప్పుడు వాడికి ఎంత లాభం? 30 రూపాయలు లాభం. 30 రూపాయలు లాభం ఎవరికి? సెల్లర్కి. బై చేసినోడికి జీరో, నో ప్రాఫిట్, 30 రూపాయలు లాస్. అర్థమైందా? ఇప్పుడు చూడు, బయ్యర్కి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందా ప్రాఫిట్ రావడానికి, సెల్లర్కి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందా ప్రాఫిట్ రావడానికి? సెల్లర్కి. ఎలా అంటే చెప్తాను చూడు,
సచిన్ తెండూల్కర్ క్రికెట్లోకి మ్యాచ్లోకి దిగాడు, అర్థమవుతుందా? ఓకే ఒక బయ్యరు ఒక సెల్లరు ఇద్దరు బెట్ కాస్తున్నారు. ఓకే సార్. బయ్యర్ ఏ విధంగా బెట్ కాస్తున్నాడంటే సచిన్ టెండూల్కర్ ఈరోజు సెంచరీ కొడతాడు అని బెట్ కాస్తాడు. ఓకే సెల్లర్ ఏం చేస్తాడు, ఈరోజు సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడని బెట్ కాస్తాడు. ఓకే మోస్ట్ ప్రాబబుల్గా సెంచరీ కొడతాడనే దానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందా, కొట్టాడు అనే దానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందా? కొట్టడం అనడానికి కదా, కొడతాడు అనేది కొట్టచ్చు, బట్ నీకు ఆడిన ప్రతిసారి సెంచరీ కొట్టాడు కదా. అవునవును. ఇప్పుడు అన్ని మ్యాచ్లకి సెల్లర్ ఏం చేస్తాడు, ఈరోజు సచిన్ సెంచరీ కొట్టాడు, ఈరోజు సచిన్ సెంచరీ కొట్టాడు, ఈరోజు సచిన్ సెంచరీ కొట్టాడని 10 మ్యాచ్లు పెట్టుకుంటా పోతాడు. బయ్యర్ అనేవాడు ఏం చేస్తాడు, రోజు సచిన్ సెంచరీ కొడతాడు, సచిన్ సెంచరీ కొడతాడని పెట్టుకుంటూ పోతాడు. ఇప్పుడు బయ్యర్ విన్నింగ్ ప్రాబిలిటీ ఆ 10 మ్యాచ్లో ఏ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లో సెంచరీ కొట్టచ్చు, అవును. కానీ రిమైనింగ్ 8 మ్యాచ్లు సెంచరీ కొడతాడా? కొట్టాడు. మరి విన్నింగ్ ప్రాబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంది ఇక్కడ? సెల్లర్కే ఉంది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది సార్. కాకపోతే సార్ ఇప్పుడు 10,100 దగ్గర నేను తీసుకోవాలి, నేను 10,200 దగ్గర తీసుకొని ఇది అందులో నేను సెల్ చేసుకుంటే 10,000 ఇప్పుడు 11,100 ఇప్పుడు 11,000 మార్కి కరెంట్ ప్రైస్ ఉంది అనుకోండి సార్. ఓకే, 11,100 తీసుకోవచ్చు, 11,200 తీసుకోవచ్చు. ప్రీమియం తక్కువ 11,200 నేను సెల్ చేశాను అనుకోండి, ఇంకా సేఫ్ లో ఉంటాడు, 200% సెల్లర్ ఇంకా సేఫ్ లో ఉంటాడు. ఆ ఆప్షన్ లో నేను సెల్ చేశాను అనుకోండి, ఎక్కువ ప్రాబిలిటీ ఉంటాయి కదా సార్, ఎందుకంటే 200 పాయింట్స్ పెరగడానికి చాలా కొంచెం. వెరీ గుడ్. ఇప్పుడు పాయింట్లోకి వచ్చారు. ఇప్పుడు 11,200 చేశాడు అంటే ఈ సెల్లర్ ఇంకా సేఫ్ సైడ్కి వెళ్ళాడు అని అర్థం. ఓకే, 11,500 సెల్ చేశాడు అనుకో, ఆ సెల్లర్ ఇంకా సేఫ్ సైడ్లో ఉన్నాడు. ఎందుకు, రేపు ఒకటేసారి 500 పాయింట్లు పెరుగుతుందని ఛాన్స్ లేదు కదా. అవును, పెరగదు అని కాదు, కానీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉండదు. ఓకే, అర్థమైందా? అవును సార్. సేమ్ అలాగే అర్థమైంది. 11,100కి రీచ్ అవ్వదు అని చేసిన వాడు ఒకడు, 11,150కి రీచ్ అవ్వదు అని చేసిన వాడు ఒకడు, ఇంకా కొంతమంది సేఫ్ సెల్లర్స్ 11,200 చేసిన వాళ్ళు కొందరు. అవును సార్. అయితే ఇప్పుడు వీళ్ళ నలుగురిట్లలో ఏం డిఫరెన్స్ అని సార్? ఇప్పుడు వీళ్ళ నలుగురిట్ల డిఫరెన్స్ ఏంటి అని, సేఫ్ సైడ్ జోన్లు ఉండడం తప్ప వేరే బెనిఫిట్ ఏం లేదు. ఏం లేదు, ఒకడే అన్ని స్ట్రైక్ ప్రైసెస్ ని సెల్ చేయొచ్చు. ప్రీమియం డిఫరెంట్ ఉంటుంది కదా సార్? డిఫరెన్స్ ఉంటుంది. మీకు పైకి వెళ్ళే కొద్దీ, అంటే డీప్ ఓటీఎంలోకి వెళ్ళే కొద్దీ ప్రీమియం తగ్గుతూ ఉంటుంది. ఇక్కడున్న ప్రీమియం 20 రూపాయలు ఉంటే ఇక్కడున్న ప్రీమియం 15 రూపాయలు ఉంటుంది, ఇక్కడున్నది 8 రూపాయలు ఉంటుంది, ఇక్కడున్నది 7 రూపాయలు ఉంటుంది, ఇక్కడున్నది 5 రూపాయలు ఉంటుంది. మీరు సేఫర్ సైడ్కి వెళ్ళే కొద్దీ ప్రీమియం అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, అది ఆటోమేటిక్గా తగ్గిపోతే సార్ వీళ్ళే సెల్ చేసుకుంటారా? టెన్షన్ పడి సెల్ చేసేసుకుంటారా, బై చేసేసుకుంటారా సెల్లర్లు అందరూ? కాదబ్బా, నేను చెప్పేది 11,100 దగ్గర ప్రీమియం 30 రూపాయలు ఉంటే 11,150 దగ్గర 20 రూపాయలు ఉంటుంది, 11,200 దగ్గర 15 రూపాయలు ఉంటుంది, 11,250 దగ్గర 10 రూపాయలు ఉంటుంది. స్ట్రైక్ ప్రైస్ బట్టి ప్రీమియం వేరియేషన్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అదే అడుగుతున్నా సార్, ఈ డిఫరెన్స్ ఏంటి నలుగురిట్లలో అంటే? ప్రీమియం వేరియేషన్ ఉండడం వల్ల ఎక్కువ మొగ్గు చూపుతారు అక్కడ. ఇప్పుడు 11,100 దగ్గర చేసిన వాడికి 30 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ఒక్క షేర్కి, ఒక లాట్కి, అదే ఒక షేర్కి ఓకే 30 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. నేను ఇంకా సేఫ్గా చూసుకునే వాడికి 15 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. ఓకే, తక్కువ ప్రాఫిట్ వస్తుంది, కొంచెం ఎక్కువ సేఫ్లో ఉంటాడు. అది అవును. మరి ఏ రోజు ఆ రోజు ఒకవేళ వాడు వారం రోజుల దాకా వెయిట్ చేయాలా? ఎక్స్పైరీ వరకు ఉంటారబ్బా. ఏ రోజు ఆ రోజు బుకింగ్ చేసుకోవడం ఉండదు వీళ్ళ ఆప్షన్. చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కానీ వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సార్ ఎవరో
ఇప్పుడు ఓకే సార్. ఓకే, వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రీమియం పడిపోతూ ఉంటే వాళ్ళకి ప్రాఫిట్ కదా. ప్రీమియం పడిపోతూ ఉంటే వాళ్ళకి ప్రాఫిట్. ఓకే, ప్రీమియం పడిపోతూ ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ప్రీమియం పడిపోవడానికి మనకు? ఫస్ట్ పాయింట్ ఏంటి ప్రీమియం పడిపోవడానికి? టైం డికే. మార్కెట్తో సంబంధం లేకుండా రోజులు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా ప్రీమియం పడిపోతుంది ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కొద్దీ. అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? మీరు సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ కంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది కిందనే ట్రేడ్ అవుతూ ఉంటే, అంటే మీరు సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్కి రీచ్ అవ్వకుండా కిందనే కన్సాలిడేషన్లో కానీ లేదంటే అంతకంటే కిందనే ట్రేడ్ అవుతూ ఉంటే ప్రీమియం పడిపోతూ ఉంటుందన్నమాట. ఈ 2 పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని వీళ్ళు ఇక్కడ సెల్ చేస్తారు. వీళ్ళు అల్టిమేట్గా ఎక్స్పైరీకి వచ్చేసరికి ఈ యొక్క ప్రీమియమ్స్ ఏమవుతాయి? జీరో అవుతాయి. మీరు ప్రీమియమ్స్ జీరో అవుతాయని ఎప్పుడు వినలేదా? విన్నాం కానీ దానికి అర్థం కాలేదు సార్. అంతే, అర్థమయ్యేది కాదు. కరెంట్ మార్కెట్ ప్రైస్కు ఆ స్ట్రైక్ ప్రైస్కి రీచ్ అవ్వకపోతే ప్రీమియం జీరో అయిపోతుంది ఎక్స్పైరీ రోజు. 5 పైసలు, 20 పైసలు, 30 పైసలు అయిపోతాయి. ప్రీమియం జీరో అంటే ఇప్పుడు అర్థమైంది సార్. యాక్చువల్ గా అక్కడ పెట్టే ప్రాఫిట్ ప్రైస్ అనేది 30 రూపీస్ కాడ 20 అవుతుంది, 20 కాడ 10 అవుతుంది, 10 కాడ 5 అవుతుంది, 5 కాడ జీరో అయిపోతుంది. జీరో అయినప్పుడు వాడు సెల్ చేసినా బై చేసినా వాడు ఇంటూ జీరోతో మల్టిప్లై చేసుకుంటే వానికి వచ్చేది కూడా జీరోనే. అంతేనా సార్? ఎస్ సార్, మైదర్ గారు అంతే. ఏ సింగిల్ పర్సన్ కెన్ బై ద కాల్ ఆర్ పుట్ ఆప్షన్, బై కాదు సెల్ అనమాట, అట్ డిఫరెంట్ లెవెల్స్ టు సేఫ్ గార్డ్ దేర్ ప్రాబబిలిటీ ద ప్రాఫిటబిలిటీ. అవును, రైట్ అండి. సెల్ చేస్తారు, బై కాదు సెల్ చేస్తారనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఏం చెప్దాం అనుకున్నా మర్చిపోయాను మీకు. ఏంటి చెప్పండి వెంకటేష్ గారు. సార్ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు 11,100 దగ్గర 30 రూపీస్ ప్రీమియం ఉంటది, 11,150 దగ్గర 20 రూపీస్ ఉంటది, 11,200 దగ్గర 10 రూపీస్ ఉంది అనుకుందాము. ఎప్పుడైతే ఈ ప్రైజెస్ యాక్షన్ అనేది తగ్గుకుంటూ వస్తుందో అప్పుడు ఆ ప్రీమియం చార్జెస్ కూడా 30 కాడ 20 అయితే 20 కాడ 10 అయితే 10 కాడ 5 అయితే 5 కాడ జీరో అయిపోతుంది. అంతే కూడా అది జీరో అయిపోయిన తర్వాత వాడు మల్టిప్లై వానికి వచ్చిన షేర్లు, వానికి ఉన్న షేర్లు ఇంటూ మల్టిప్లై చేసుకుంటే వానికి వచ్చేది జీరోనే. జీరో కాదు, వాడు లాస్ అవుతాడు. బై చేసినోడు లాస్ అవుతాడు. అవును, సెల్ చేసినోడికి ప్రాఫిట్. ఓకే, సెల్ చేసినోడికి ప్రాఫిట్ అనమాట. ఇంకోటి మీరు ఆప్షన్స్ లో అంటే ఆ ప్రైస్ లో ఎంత మార్జిన్ ఉంటే అంత ప్రాఫిట్, అంతేనా? అవును, ఎంత ప్రీమియం ఉంటే అంత. అది వీక్లీ ఒక్కసారి చేస్తారు సార్, డైలీ చేస్తారా ప్రాఫిట్ అనేది? ప్రాఫిట్ మీరు ఏ రోజుకి ఆ రోజు ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఉండొచ్చు, లేదా నాకు మొత్తం ప్రీమియం అంతా ప్రాఫిట్ కావాలా అనేది ఎక్స్పైరీ వరకు వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ అంత ఎక్కువ ఉంటుంది సార్. మొత్తం ప్రీమియం వస్తుంది అబ్బా. ఇప్పుడు 30 రూపాయలు సెల్ చేసాడనుకో, మొత్తం ప్రీమియము జీరో అయిపోతే 30 రూపాయలు వస్తుంది కదా. ₹30 దగ్గర సెల్ చేస్తాడు. హలో, సార్ ₹30 దగ్గర సెల్ చేస్తాడు. ప్రీమియం పడిపోతూ జీరో అయిపోయింది అనుకోండి, ₹30 దగ్గర సెల్ చేస్తాడు, జీరో దగ్గర బై చేస్తాడు. ఇప్పుడు వానికి మొత్తం ప్రాఫిట్ ఎంత? ₹30 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఆ ప్రాఫిట్ కోసం చూస్తారు, ఆ ప్రాఫిట్ కోసం సెల్ చేస్తారు. ఎందుకు ₹30 ఇంత చేసి ₹30 అంటే వీళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు. సెల్లర్స్కి సేఫ్ సైడ్ అనమాట. వీళ్ళకి విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ. ఓకే ఓకే, విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువ బయ్యర్స్ కంటే సెల్లర్కి. అందుకే మీరు డిఫరెన్స్ బిట్వీన్ ఆప్షన్ సెల్లర్ అండ్ ఆప్షన్ బయ్యర్. ఇప్పుడు ఆప్షన్స్లలో సెల్ చేస్తే ఎక్కువ ప్రాఫిటా లేకపోతే బై చేస్తే ఎక్కువ ప్రాఫిట్ అనేది మనం ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ బట్టి మనం డిసైడ్ అవ్వాలి కదా. జనరల్గా బై చేస్తే లాస్ లిమిటెడ్ అవుతుంది, ప్రాఫిట్ అన్లిమిటెడ్ అవుతుంది. ఓకే, సెల్ చేస్తే లాస్ ప్రాఫిట్ లిమిటెడ్ అవుతుంది, లాస్ అన్లిమిటెడ్ అవుతుంది. ఓకే, కానీ విన్నింగ్ ప్రాబబిలిటీ రేషియో ఎక్కువ సెల్లర్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు మీ ఊర్లో ఎప్పుడైనా ఎగ్జిబిషన్ జరిగినప్పుడు మనకు గేమ్ స్టాల్స్ ఉంటాయి, గమనించారా?
ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఎగ్జిబిషన్లో గేమ్స్ స్టాల్స్ ఉంటాయి, గేమ్స్ స్టాల్స్ ఉంటాయి. కరెక్ట్. స్టాల్స్ ఉంటాయి గేమ్స్. అవునవును. ఓకే, అందులో ఏదో ఒక స్టాల్ ఉంది అనుకోండి. ఆ స్టాల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్లాసెస్ పెట్టేవి తెలుసు కదా మీకు, పిరమిడ్ టైప్లో గ్లాసెస్ పెట్టుంటారు. అవునవును, గ్లాసెస్ పెట్టి బాగా కొడితే 10 రూపీస్ అని. ఓకే, సో పిరమిడ్ టైప్లో గ్లాసెస్ పెట్టి ఉంటారు అనమాట. ఇప్పుడు వాడికి ఏం చెప్తాడంటే 3 ఛాన్సెస్ ఇస్తారు. 3 ఛాన్సెస్ కానీ లేదా 2 ఛాన్సెస్ కానీ 1 ఛాన్స్ కానీ ఏదైనా సరే. ఒక ఛాన్స్ అనుకో, ఒక ఛాన్స్ ఇస్తాను 10 రూపాయలు. ఒక ఛాన్స్లో మీరు ఆ గ్లాసెస్ అన్నీ కొడితే నేను మీకు 100 రూపాయలు ఇస్తా. ఓకే, మీరు ఛాన్స్ తీసుకుని కొట్టిన దానికి మీరు నాకు 10 రూపాయలు ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు చూడు, మీరు బయ్యర్, మీరు బాల్ తీసుకొని కొట్టేవాళ్ళు, నేను సెల్లర్. నేను సెల్లర్. ఓకే ఓకే, ఇప్పుడు మీ దగ్గర నేను 10 రూపాయలు తీసుకొని మీకు బాల్ ఇచ్చాను కొట్టమని, మీరు అవన్నీ కొడితే నేను 100 రూపాయలు మీకు ఇస్తా. ఓకే, ఇప్పుడు నువ్వు ఆ బాల్స్ ఒకే బాల్తో ఆ గ్లాసెస్ అన్ని కొట్టేదానికి నీకు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందా, సెల్లర్ విన్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందా? సెల్లర్స్ విన్ అవ్వడానికి ఒక ప్రాబిలిటీ ఉంటుంది కదా. ఎందుకంటే అన్ని గ్లాసులు ఒక గ్లాస్ మిగిలినా కూడా వాడు బయ్యరు ఓడిపోయినట్టే. అది సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు మీరు కొట్టగలిగితే నేను 100 మీకు ఇవ్వాలి, మీరు కొట్టలేకపోతే మీ దగ్గర నుంచి వచ్చే చిన్న 10 రూపాయలు నాకు వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మీరు 100 రూపాయలు గెలుచుకునే దానికంటే నేను 10 రూపాయలు గెలుచుకునే విన్నింగ్ ప్రాబిలిటీ నాకు ఎక్కువ ఉంటుంది. అదే ఒక 500 మంది వచ్చారనుకో ఆ రోజు, ఆ 500 మందిలో కనీసం ఒక 10-20 మంది మాత్రమే కొట్టారనుకో, వాళ్ళకి మాత్రమే నేను డబ్బులు పే చేస్తా. రిమైనింగ్ 400 మంది దగ్గర నుంచి నేను తీసుకుంటాను కదా. అవును సార్, అది బాగుంది కదా. మరి అట్లా ఇదే ఆప్షన్ సెల్లర్ అంటే. మరి ఈ ఫ్యూచర్లలో చేసే లాభం కంటే ఈ సేఫ్ సైడ్లో చేసడం బెటర్. అన్ని సెల్ కొట్టుకొని ఛాన్స్ తక్కువ ఉన్న పెట్టుకుంటే బెటర్ సార్. అది అవును, బెటర్. అందుకే నేను మీకు వీడియోస్ పంపించాను, ఆ వీడియోస్ చూడండి ఫస్ట్. ఓకే, దాని గురించి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. అర్థమైందా? ఆప్షన్ సెల్లింగ్ లో చాలా ఎక్కువ మార్జిన్స్ ఉండాలి కదండి. అవును సార్, ఎక్కువ మార్జిన్ కావాలి. ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైనా మనం బేసిక్ చూసుకున్నా సరే మినిమం ఒక 80-90 వేలు ఉంటే కానీ మనం చేయలేము. అవును, ఎందుకు అంటే ఇప్పుడు నేను ఓడిపోతే మీకు 100 రూపాయలు ఇవ్వాలి కదా. సో కాబట్టి ఆ 100 రూపాయలు నేను నా దగ్గర పెట్టుకోవాలి. ఆప్షన్ సెల్ చేయాలంటే ఎక్కువ మార్జిన్ కావాలి. ఇన్ ఫ్యూచర్ అది ఇంకా ఎక్కువ ఉంటుంది కదండి. మనం నిన్న స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నది స్పాన్ ప్లస్ మార్జిన్. అవును సార్, ఉండొచ్చు, కొంచెం టూ మచ్ ఉంటుంది, ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే 11,100 దగ్గర మనకు బిల్డ్ జరిగింది కాబట్టి రేపు మార్కెట్ క్లోజ్ అనేది 11,100 కంటే లోపలనే క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశం ఉన్న వాళ్ళే ఇక్కడ బిల్డ్ చేస్తారు. ఓకే, సో రేపు మార్కెట్ అనేది 11,100 అంటే ఎక్కడ, ఇదిగోండి, ఇది 11,100, ఇది 11,100. సో ఇప్పుడు రేపు ఎక్కడ తిరిగినా కూడా చివరికి ఈ 11,100 కంటే కిందనే క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశం వాళ్ళది. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సిన వ్యూ ఏంటంటే రేపు మార్నింగ్ 6:30 తర్వాత ఎగ్జిఎస్ నిఫ్టీ ఓపెన్ చేసుకొని చూస్తే ఆ ఎగ్జిఎస్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది గమనించాలి. ఒకవేళ ఎగ్జిఎస్ నిఫ్టీ అనేది 11,143 కంటే పైన ట్రేడ్ అవుతుంది అనుకో, 11,170 కానీ మళ్ళీ 11,196 దగ్గరకు కానీ వెళ్ళిందనుకో, దాని అర్థం ఏంటి? మీరు అక్కడ నుంచి ఏం చేయొచ్చు, రేపు మార్కెట్లో ఏం చేయొచ్చు, అక్కడ నుంచి ట్రేడింగ్ సెల్ చేయొచ్చు. జనరల్గా సెల్ చేయొచ్చు, లేదంటే ఆప్షన్లో పుట్ ఆప్షన్ని బై చేయొచ్చు. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు రేపు మార్కెట్ అనేది మీకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జిఎస్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా లేదా అనేది మీకు ముందే ఎగ్జిఎస్ నిఫ్టీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, సో
మీకు ఎగ్జిఎస్ నిఫ్టీ చూసే కదా, ఎగ్జిఎస్ నిఫ్టీ అనేది ఆల్రెడీ మనకు 11,200 దగ్గర ట్రేడ్ అవుతుంది అని మీకు ముందే హింట్ ఇచ్చాను, ట్రేడ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఇదే మ్యాక్సిమం, అంత నుంచి పైకి వెళ్ళే ప్రసక్తి లేదు ప్రజెంటు, కాబట్టి అక్కడ నుంచి కిందికి పడుతుంది అని చెప్పాను. ఖచ్చితంగా అక్కడ నుంచి కిందికి పడింది. సేమ్ రేపు కూడా దీనికంటే మీకు పైన ట్రేడ్ అవుతూ ఉంటే ఎగ్జిఎస్ నిఫ్టీ, మీరు ఓపెనింగ్ ఇక్కడ అయిందనుకోండి, ఖచ్చితంగా మీరు సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ సెల్ చేస్తే రేపు ఈవినింగ్ క్లోజింగ్ కల్లా మీకు మార్కెట్ అనేది 11,100 కంటే కింద క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మార్కెట్ వ్యూ. ఈ విధంగా వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళినప్పుడు రేపు మీరు మార్కెట్ పైన ఓపెన్ అవుతుందా లేదా అని చూడాలి. ఓపెన్ అవుతే అక్కడ సెల్ చేయాలి. ఒకవేళ దీనికంటే కిందే ఓపెన్ అయిందనుకోండి, 11,143 కంటే కిందే ఓపెన్ అయిందనుకోండి, అంటే మీరు ఎగ్జిఎస్ నిఫ్టీ చూడగానే 11,100 కంటే ఓకే, అప్పుడు మీకు ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరిగి క్లోజ్ అయిపోతుంది అంతే. ఫర్దర్గా మళ్ళీ పడే ఛాన్స్ అయితే లేదని అనుకుంటున్నాను నేను. మార్కెట్ అనేది అర్థమైందా మీకు వ్యూ? ఈ విధంగా ఆలోచించాలని, ఎలా ఆలోచించాలని మార్కెట్ అంటే జస్ట్ చిన్న గ్యాప్ డౌన్ అయ్యి జస్ట్ కన్సాలిడేట్ అయిపోతుంది అంటారు. చిన్న గ్యాప్ డౌన్ అయ్యేసి ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే, మార్కెట్ అనేది సార్ ఒకసారి మళ్ళీ సెల్లింగ్ జోన్ రిజెక్షన్ జోన్ ఒకసారి చెప్పా ఎలా తీసుకోవాలో. ఓకే, సో ఇప్పుడు ఈ జోన్ అన్నది నేను ఈ రిజెక్షన్ జోన్ ఎలా డ్రా చేశాను, ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని నేను డ్రా చేయడం జరిగింది. ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఎక్కడ, లాస్ట్ ఎక్కడైతే ట్రేడింగ్ జరిగి ఉంటుందో ఈ బ్లాక్ కలర్ పైన ఉన్న జోన్, ఓకే చూడండి, ఇది బ్లాక్ కలర్. ఈ పైన ఉన్న ఈ రెండింటి మధ్య ఉన్నది మనకు రిజెక్షన్ జరిగింది. ఇది ఎందుకు డ్రా చేశాను, ఎలా డ్రా చేశానంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఒక మన రెడ్ క్యాండిల్ అనేది, ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది కదా, ఓకే, ఈ క్యాండిల్ అనేది పై వరకు వెళ్ళేసి అక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది చూసారా. ఓకే, అంటే పైకి ఫర్దర్గా పైకి వెళ్ళనివ్వకుండా కిందికే తోసేసింది అనమాట. సో ఇప్పుడు మనకు ఇది కూడా ఒక రిజెక్షన్ లాగా యాక్ట్ చేస్తుంది. సేమ్ ఇది అర్థమైందా? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఈ కింద ఉన్నది ఎలా డ్రా చేశానంటే, ఎస్టర్డే ట్రేడ్లో చూడు మనకి క్యాండిల్ పై వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది. సో ఇది ఒక రిజెక్షన్ జోన్గా డ్రా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ కింద వరకు వెళ్ళి పైకి వచ్చింది మళ్ళీ. సో ఈ విక్ వచ్చేసి మనకు ఒక రిజెక్షన్ జోన్. అర్థమైందా? ఇది ఎలా డ్రా చేశాను అంటే ఇది కూడా సేమ్. కనిపించింది ఇక్కడ, ఇక్కడ రిజెక్షన్ జరిగింది కాబట్టి ఇది రిజెక్షన్ జోన్. ఓకే సార్. ఓకే, ఇది ఇక్కడ కూడా ఓ రిజెక్షన్ జోన్ డ్రా చేశాను కింద. ఇది ఎలా డ్రా చేశాను, కనిపించిందా? ఓకే, సో ఇది ఒక రిజెక్షన్ జోన్. ఈ విధంగా డ్రా చేశాను అనమాట. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మనం కాల్ వైపు
మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసాము 11,100 దగ్గర ఎక్కువ బిల్డ్ అయింది, అంటే 11,100 కంటే కింద క్లోజ్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు బిల్డ్ చేశారు. అలాగే పుట్ వైపు చేంజ్ ఎక్కడ జరిగిందో ఎక్కువ ఒకసారి గమనిద్దాం. ఓకే, పుట్ వైపు ఒకసారి గమనించండి. 11,100 దగ్గర పుట్ రైటింగ్ జరిగింది, 50 దగ్గర పుట్ రైటింగ్ జరిగింది, అలాగే 11,000 దగ్గర ఎక్కువ పుట్ రైటింగ్ జరిగింది. 11,000 దగ్గర ఎక్కువ పుట్ రైటింగ్ జరిగింది, అంటే 11,100 దగ్గర సపోర్ట్ ఉంది, 11,100 దగ్గర సపోర్ట్ ఉంది, 11,050 దగ్గర సపోర్ట్ ఉంది, అలాగే 11,000 దగ్గర ఎక్కువ సపోర్ట్ ఉంది అనమాట. అంటే ఎక్కువ రైటింగ్ జరగడం అయితే జరిగింది. సో రేపు మార్కెట్లో మీకు 11,100 కంటే కిందికి వస్తే వీళ్ళందరూ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. అర్థమవుతుందండి? హలో హలో సార్, అంటే ఇది 11,100 కినా పైకి ఎవరు పోరు అని కదా సార్? కాదు, 11,100 కంటే కిందికి రాదు అని పుట్స్. బ్రేక్ అవ్వదు ఆ నంబర్స్ అనేది. 11,100 కంటే కిందికి రాదు అనే ఉద్దేశంతో ఇక్కడ పుట్స్ని సేల్ చేస్తారు. ఓకే సార్. ఓకే, సార్ అది. సో కానీ కాల్ సెల్లర్స్తో పోల్చుకుంటే పుట్ సెల్లర్స్ తక్కువ ఉన్నారనమాట. కాబట్టి కిందికే పుష్ చేసే అవకాశం ఉంది రేపు. 11,100 నుంచి 11,000 ఆ రెండింటి మధ్యలోనే రేపు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది, రేపు క్లోజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట రేపు మార్కెట్. హలో సార్, వాయిస్ అర్థం అవ్వలేదు సార్. 23rd ఎక్స్పైరీకి అన్నారు, తర్వాత అర్థం అవ్వలేదు. శ్రీనివాస్ గారు ఈ పాజిబుల్ అండి. పవన్ వీరా గారు, మీరు ఆప్షన్ అంటే మీరు ఫ్యూచర్స్కి ఇన్సూరెన్స్ యాక్ట్ చేస్తుంది అన్నారు కదా, అంటే మనం ఫస్ట్ ఫ్యూచర్స్ బై ఆర్ సెల్ చేశాక ఆప్షన్ని బై ఆర్ సెల్ చేయాలా? ఓకే, ఇక్కడ ఆప్షన్ని మీరు సెల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్యూచర్ని బై చేస్తే ఆప్షన్ని పుట్ ఆప్షన్ని బై చేస్తారు. ఫ్యూచర్ని సెల్ చేస్తే కాల్ ఆప్షన్ని బై చేస్తారు. ఫ్యూచర్ని బై చేస్తే పుట్ ఆప్షన్ని బై చేస్తారనమాట. ఓకే, సో ఇదంతా మీకు వీడియోలో క్లారిటీగా ఉంటుంది, మీరు చూడండి. సార్ మహీధర్ గారు, మీరు చెప్పేది అర్థం అవ్వట్లేదు సార్, ఒకసారి టైప్ చేయండి. కెన్ వి బై ఆర్ సెల్ ద నిఫ్టీ టుమారో? కెన్ వి బై ఆర్ సెల్ ద నిఫ్టీ టుమారో ఫర్ 23rd ఎక్స్పైరీ? బై ఆర్ సెల్ రెండు మీరే చెప్పారే, మరి ఏం చేయాలని? మోస్ట్లీ ఆయన ఉద్దేశం అంటే మనం గ్యాప్ డౌన్ అనుకున్నాం కదండి, ఏం ఆర్డర్ పెడదాం అన్నామో మోస్ట్లీ. అది రేపు మా మార్కెట్ బట్టి చూడాలి సార్. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, పైకి వెళ్తుంది అనే ఉద్దేశం నాకు లేదు. 11,100 కంటే పైకి వెళ్తుందనే ఉద్దేశం నాకు లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మీకు 11,100 దగ్గరే మీకు 11,100, 11,078 అక్కడెక్కడే మీకు కన్సాలిడేషన్ జరిగే ఉంటుంది. లేదంటే 11,050 లోపు, 11,100, 11,050 లోపు అక్కడక్కడే కన్సాలిడేషన్ జరిగే ఉద్దేశం ఉంటుందన్నమాట. ఆప్షన్స్ని అందరూ సెల్ చేస్తే సెల్లర్స్ ఎక్కువ ఉంటారు కదా, అలాంటప్పుడు కొనేవారు అంటే బయర్స్ ఎవరు ఉండరు కదా, డబ్బులు ఉండాలి కదా సార్. ఆప్షన్ సెల్ చేయాలి అంటే లక్షలు కావాలి, కానీ ఆప్షన్ బై చేయాలి అంటే 5,000తో బై చేయొచ్చు. మీ దగ్గర నా దగ్గర డబ్బులున్నాయి, మనం సెల్ చేసాము, మనం సెల్ చేయాలన్నా బయర్స్ ఉండాలి. కాబట్టి
ఆప్షన్ బయ్యర్స్కి సెల్లర్స్కి వస్తే రీటైలర్స్ బయ్యర్స్ అవుతారు, సెల్లర్స్ అనేవాళ్ళు ప్రొఫెషనల్స్ అవుతారు. ఇక్కడ ఇప్పుడు ప్రొఫెషనల్స్ కంటే రీటైలర్స్ ఎక్కువ ఉంటారు కదా, చిన్న చితక వాళ్ళ 1000 వీళ్ళ 1000 అందరి 1000 కలుపుకుంటే వీళ్ళే కోట్ల రూపాయల్లో బయ్యర్స్ ఎక్కువ ఉంటారు. అందరూ లక్ష పెట్టి ఆప్షన్ సెల్ చేయలేరు కదా. ఓకే, కార్తిక్ గారు గ్యాప్ డౌన్ అంటే ఏంటండి? ఈరోజు జరిగింది గ్యాప్ అప్, అర్థమైందా? ఎస్టర్డే మార్కెట్ అనేది 11,173 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, కానీ డైరెక్ట్ ఓపెన్ ఎక్కడైంది? 11,233 దగ్గర ఓపెన్ అయింది. ఓకే ఓకే, అంటే ఇంత గ్యాప్లో ఓపెన్ అయింది అని అర్థం. అంటే డైరెక్ట్ ఒకేసారి జంప్ అయిపోయింది. ఇదిగో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఓపెన్ అయిందా? ఓకే ఓకే, దీన్ని గ్యాప్ అప్ అంటారు. గ్యాప్ డౌన్ అంటే ఏంటి? కిందికి వచ్చేసి చూసారు ఎప్పుడన్నా గ్యాప్ డౌన్ గమనించారా? ప్రీవియస్ డే క్లోజ్ కంటే తక్కువ ఉండాలి. కరోనా టైంలో మనకు ప్రతిరోజు గ్యాప్ డౌనే కదా. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. ఓకే, ఇదిగో కరోనా టైంలో మనకు ప్రతిరోజు గ్యాప్ డౌనే కదా. యా, అది గ్యాప్ డౌన్ అంటారు. ఓకే, గాట్ ఇట్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఏదో అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్ సార్, అది గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మనం అంటే బయర్స్ కొంచెం డబ్బులు చేసుకుంటారు. కన్సల్టేషన్ టైంలోని ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎలాగా మనీ చేసుకోగలుగుతామండి? ఏమైనా స్ట్రాటజీస్ అటువంటి ఎలాగ ఉండొచ్చు మోస్ట్లీ? సార్, కన్సాలిడేషన్ టైంలో ఎక్కువ మనీ సంపాదించేది సెల్లర్స్ మాత్రమే. సెల్లర్స్ ఏం చేస్తారంటే అర్ధ మనీ దగ్గర ఒక కాల్ ఆప్షన్ని, ఒక పుట్ ఆప్షన్ని సెల్ చేసి కూర్చుంటారు. కన్సాలిడేషన్ జరిగితే, కన్సాలిడేషన్ అంటే ఏంటి? పైకి వెళ్ళకుండా కిందికి వెళ్ళకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటే కాల్ ఆప్షన్లోను పుట్ ఆప్షన్లోను 2 ప్రీమియమ్స్ కూడా తగ్గిపోతూ వస్తాయి. దానివల్ల సెల్లర్కి 2 వైపులా ప్రాఫిట్ వస్తుంది. కాల్ ఆప్షన్లోనూ ప్రాఫిట్ వస్తుంది, పుట్ ఆప్షన్లోనూ ప్రాఫిట్ వస్తుంది. సరే, గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ కి ఏదైనా ప్రిన్సిపల్ ఉందా సార్? దాని ఏదైనా రీజన్ ఏమైనా ఉందా? దానికి ఏమైనా బేసిస్ ఏమైనా ఉంటుందా? రీజన్ ఏముండదండి, ఇదంతా ప్రీ మార్కెట్ మీద ఓపెన్ అయి ఉంటుంది. అంటే ప్రీ ఆర్డర్స్, ఆల్రెడీ సిస్టమ్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. మాన్యువల్ ఆర్డర్స్ కాకుండా సిస్టమ్ ఆర్డర్స్ ఉంటాయి. ఓకే, వాటి వల్ల మనకు ఈ విధంగా జరుగుతుంది అనమాట. మనం ముందే తెలుసుకోవాలంటే చెప్పాను కదా, XGS నిఫ్టీ మీరు డైలీ ఫాలో అవుతే రేపు మార్కెట్ ఏమవుతుంది అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. ఓకే, 1 సెకండ్ ప్లీజ్. హలో, అవునండి. ఓకే మేడం, మీరు ఏమీ అనుకోకపోతే ఒక 30 minutes తర్వాత మనకి కాల్ చేయగలరా? ఎందుకంటే ప్రజెంట్ వెబినార్ రన్నింగ్లో ఉంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. హలో, చెప్పండి. హలో, చెప్పండి. సో ప్రజెంట్ XGS నిఫ్టీ ఎంత ట్రేడ్ అవుతుంది? XGS నిఫ్టీ వచ్చేసి మనకు 11,137. అంటే ఏదండి? మనీ కంట్రోల్, మనీ కంట్రోల్ యాప్.
ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీ మార్నింగ్ మన టైమింగ్స్ ఏంటి సార్ ఇది? ఎగ్జేఎస్ నిఫ్టీ ఇది ఐ థింక్ 20 అవర్స్ అనుకుంటాను దీన్ని ట్రేడింగ్ పీరియడ్. 20 అవర్సా? 20 అవర్సా 16 అవర్సా? మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుతుంది, రాత్రి ఎప్పుడో క్లోజ్ అవుతుంది ఇది. ఓకే ఓకే సార్. సో ప్రజెంట్ 11,137 సార్, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే మనకు కింద ట్రేడ్ అవుతుంది. సో రేపు మార్నింగ్ చూడాలి ఏ విధంగా ఉంటుంది అన్నది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మార్కెట్ వ్యూ ఏ విధంగా ఉండాలి అన్నది మీకు అర్థం చేసుకోవాలి. రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అన్నవి ఇలాంటివన్నీ చూసి కన్సిడర్ చేసుకొని రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలనేది నేను ఈ వ్యూ అంతా మీకు చెప్తున్నాను. సార్ ఒకసారి రఫ్గా చెప్పరా సార్, మళ్ళీ నేను వినలేదు. ఏది? రేపు మార్కెట్ వ్యూ అనేది ఎక్కడ దాకా పోయే ఛాన్సెస్ ఉంది, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ దిగుతుంది అనేది. ఓకే చెప్తాను. రేపు మార్కెట్ క్లోజింగ్ అనేది దాదాపు 11,100 దగ్గరలో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ క్లోజ్ అయింది 11,143 దగ్గర. రేపు ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవుతే అక్కడి నుంచి మనం సెల్లింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మార్కెట్ క్లోజింగ్ అనేది 11,100 దగ్గర ఉండొచ్చు అని అనుకుంటున్నాం కాబట్టి హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతే మనం అక్కడ సెల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదే ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతే మనం సెల్ చేసుకునే అవకాశం ఉండదు, మోస్ట్లీ బయ్యింగ్ అవకాశం కూడా ఉండదనే నా ఉద్దేశం. ఇప్పుడు అర్థమైంది సార్. ఓకే, కానీ రేపు క్లోజింగ్ అనేది 11,100 కంటే కిందనే క్లోజ్ అవ్వడానికి మ్యాక్స్ ప్రాపర్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్? అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే టాప్ లోకి పోయిన తర్వాత ఎంత మాక్సిమం టాప్ లోకి పోతుందో అప్పుడు సెల్ పెట్టుకోవాలి అంతే. అవును, మాక్సిమం ఎంత పోతుంది? 11,200 ఇస్ ద మ్యాక్సిమం. అంటే 11,200 అంటే గీత గీసినట్టు అక్కడే అని కాదు, కొంచెం స్పైక్స్. ఈరోజు ఎంత వెళ్ళింది? 11,232 వరకు వెళ్ళింది. ఓకే ఓకే, 11,232 వరకు అక్కడ ఓపెన్ అయ్యేసి అక్కడ నుంచి కిందికి వచ్చింది. ఓకే, సో అలానే రేపు ఓపెనింగ్ అనేది మీకు గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అవుతే అక్కడ నుంచి మీరు సెల్ చేసుకోవచ్చు. లేదు గ్యాప్ అప్ అంత పైన ఓపెన్ అవ్వకుండా ఇక్కడ ఓపెన్ అయ్యేసి రేపు ఫర్దర్గా పై వరకు వెళ్ళింది అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత మీరు సెల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈ స్ట్రాటజీ ఎక్స్పైరీ డేట్ రోజే వర్కౌట్ అవుతుంది సార్? ఇది ఏ స్ట్రాటజీ ఇప్పుడు చెప్పింది అంటే ఇక్కడ 11,000 రోజు కన్ఫామ్ డౌన్ అవుతుందని చెప్పారు కదా? ఇది స్ట్రాటజీ కాదండి, మార్కెట్ వ్యూ. రోజు మీరు మార్కెట్ వ్యూ చూడొచ్చు. అది ఆల్రెడీ, ఎందుకంటే సార్ ఎందుకు చెప్పిందంటే ఆల్రెడీ ఎంతమంది కొనిపెట్టుకున్నారు, రేపు ఎంతమంది ఛాన్సెస్ ఉన్నదని దాన్ని బట్టి వ్యూ చెప్తాను అంతే. ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని రేపు మార్కెట్ వ్యూని ఎలా చూడాలి అని. ఎక్స్పైరీ రోజు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా అడుగుతున్నాను. అలా ఏం లేదు, రోజైనా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రోజు వ్యూ అనేది నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి అవన్నీ చూసే కదా నేను ఈరోజు వ్యూ చెప్పింది. ఆ విధంగా. ఓకే, సో ఇందులో మళ్ళీ నేను రేపటికి లైన్స్ గీసేది ఏముండదు, ఇవే అంతే, ఇవే ఫాలో అవుతాయి రేపటికి కూడా. హలో చెప్పండి సార్. ఎస్టర్డే మీరు ఇంటర్డే స్టాక్ చెప్పారు కదా సార్, అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఓకే సార్, ఎంట్రీ ఆ టైమింగ్స్ గా తీసుకోవాలనేది తెలుస్తా ఉండదు సార్.
ఎంట్రీ ఏ టైమింగ్స్లో తీసుకోవాలన్నా? సార్ మీరు 9-8కి ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది అనేసి అంటే అవును సార్ 9-8కి మనము ఎంట్రీ తీసుకోవాలా, ఆ టైమింగ్స్లో తీసుకోవాలా అని తెలుస్తా ఉంటాయి. టైమింగ్స్ కాదు, మీకు ప్రీ మార్కెట్ ఈరోజు ఏమొచ్చింది, ఏ స్టాక్ వచ్చింది ప్రీ మార్కెట్లో మీకు గ్యాప్ అప్లో చూసారా? లేదు సార్ చూడలేదు. 3 స్టాక్స్ ఉండవు పైన. యాక్సిస్ బ్యాంక్ వచ్చింది కదా, మళ్ళీ బజాజ్, ఇది ఐసిఐసి బ్యాంక్ ఒకటి, మళ్ళీ ఇంకొక స్టాక్ సార్ 3 స్టాక్స్ చూసింది. ఓకే ఇదిగోండి, ఇది ఐసిఐసిఐ బ్యాంకు ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, సో ఈ గ్యాప్ ఈ యొక్క లోలో మనం సెల్ చేస్తాము. ఓకే, ఈ లోలో సెల్ చేస్తాము. ఇక్కడ నుంచి అక్కడ విక్ కన్సిడర్ చేసుకోవాలి సార్, విక్ కన్సిడర్ చేసుకోవాలి షూర్గా. ఇదా? విక్ అవునవును, విక్ ఈ లో అని చెప్తున్నాను. ఈ లోలో మనం సెల్ చేస్తాము. ఓకే, లో సెల్ చేస్తాము. అక్కడ నుంచి 1%, 2% ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకుంటాం. సార్ అంటే బై ఎప్పుడు చేయాలి సార్ ఇది ఇట్లా టైంలో? ఈ హై వెళ్తే, ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్ కదా, చెప్పేది ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ ఎప్పుడవుతుంది? మార్కెట్ ఓపెన్ అయ్యాక 5 minutes కి క్లోజ్ అవుతుంది. 5 minutes కాదు, 15 minutes క్యాండిల్ 15 minutes కి క్లోజ్ అవుతుంది. 9:30కి క్లోజ్ అయిపోతుంది ఫస్ట్ క్యాండిల్. 15 minutes క్యాండిల్ 15 minutes కి క్లోజ్ అవుతుంది. ఓకే, 15 minutes క్యాండిల్ అనేది 15 minutes కి క్లోజ్ అవుతుంది, అంటే 9:30కి క్లోజ్ అవుతుంది. 9:30కి క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు చూడు, నెక్స్ట్ క్యాండిల్ అనేది పైనుంచి కిందికి వస్తూ ఉంటే ప్రీవియస్ క్యాండిల్ లోలో సెల్ చేయాలి. ఈ ప్రీవియస్ క్యాండిల్ లో ఎంత? 382.80. ఓకే, సో కొంచెం బఫర్ యాడ్ చేసుకొని, బఫర్ ఎంత? 30 పైస్ కదా, 382 ఎంత వస్తుంది? 50. 382.50లో సెల్ చేస్తాం. 1% అంటే ఎంత? 380కి 3.8 కదా పాయింట్స్, అంతే కదా? ఓకే, 1% అంటే 3.8. ఇప్పుడు 382.50కి 3.8 పాయింట్స్ని లెస్ చేస్తే ఎంత అవుతుంది? 382.50 మైనస్ 3.8 378.7, అంతే కదా? ఇప్పుడు లో ఎంత వచ్చింది? 377.65, అంటే 1% కంటే ఇంకా కొంచెం కిందికే వెళ్ళింది. మన టార్గెట్ హిట్ అయిపోయిందని అర్థం. అర్థమైందా? ఓకే, అలాగే యాక్సిస్ బ్యాంక్ ఏం చెప్పండి సార్? మనం 9:30కి చార్ట్ చూడాలనా? 9:50 మీరు ఎన్ఎస్సి వెబ్సైట్లో మీకు వచ్చిన ఫస్ట్ స్టాక్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఈ క్యాండిల్ అనేది 9:15 నుంచి స్టార్ట్ అవుతుంది, 9:30కి క్లోజ్ అవుతుంది ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మార్క్ హై అండ్ లో. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకో, ఈ లెవెల్ దగ్గర బై చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ కిందికి వచ్చింది అనుకో, ఈ లెవెల్ దగ్గర సెల్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు కిందికి వచ్చిందా పైకి వెళ్ళిందా? అది పక్కా స్ట్రాటజీ సార్. ఇప్పుడు పై సైడ్ పోతేనేమో పైన బై చేయాలి, కింది సైడ్ పోతేనేమో కింద ఓపెన్ అయితేనేమో కింది సైడ్ సెల్ చేయాలి, అంతేనా? అవును అవును. అంటే సార్ గ్యాప్ అప్ ఓపెన్ రెడ్ వస్తాయి కదా, సెల్లింగ్ అనేసి మనం తీసుకోవాలి. గ్యాప్ అప్ ఫస్ట్ క్యాండిల్ కింది పడితేనేమో కిందనే సేల్ చేయాలి. ఈ క్యాండిల్ తో సంబంధం లేదు. మళ్ళీ సెకండ్ క్యాండిల్ కూడా సేల్ కింద సైడ్, ఫస్ట్ క్యాండిల్ కంటే కిందనే ఓపెన్ కావాలి. మళ్ళీ క్యాండిల్ కలర్ తో సంబంధం లేదు, కలర్ తో సంబంధం లేదు. ఓకే, కలర్ తో సంబంధం లేదు. ఈ క్యాండిల్ ఏదైనా ఉన్నాయి. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ కి లో వెళ్తూ ఉంటే సెల్ చేయండి, ఈ క్యాండిల్ పైకి వెళ్తూ ఉంటే బై చేయండి.
అంటే ఎక్కడ ఓపెన్ అయితే చూసుకొని అక్కడ చేసుకోవాలి. పైన ఓపెన్ అయితే బై చేయాలి, కింద ఓపెన్ అయితేనే సెల్ చేయాలి. అంతేనా సార్? కాదబ్బా, ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఫస్ట్ క్యాండిల్. అవును, క్లోజ్ అయింది. సెకండ్ క్యాండిల్ ఏం జరిగింది, ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది కదా. అవును సార్. ఇప్పుడు ఈ లో దగ్గర సెల్ చేయాలి. ఓకే ఓకే, సెల్ చేసిన దగ్గర నుంచి 1% ప్రాఫిట్. 1% ప్రాఫిట్ అంటే ఎంత వస్తుంది సార్ మామూలుగా? ఇప్పుడు దీనిలో ఎంత, 465, 465కి 1% అంటే ఎంత? ఓహో, అట్లా చూసుకోవాలా టోటల్ ప్రైస్? అట్లా అంటే మరి బ్యాంక్ నిఫ్టీలో 22,000 ఉన్నది. నేను చెప్పేది స్టాక్స్లో, బ్యాంక్ నిఫ్టీ కాదు. ఓకే ఓకే ఓకే, స్టాక్స్ లోనా? 465 అంటే 1% అంటే 4. ఇదే స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్కౌట్ అవుతుందేమో అని నేను అనుకున్నా. సో ఇప్పుడు ఇంకొక మీకు స్మాల్ మాడిఫికేషన్ ఏంటంటే, సేమ్ స్ట్రాటజీ మీకు 15 మినిట్స్ క్యాండిల్ అన్నాను కదా, 5 మినిట్స్ పెట్టుకోండి, ఇంకా అక్యురేట్గా ఉంటుంది. హలో, 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ అంటే 9:15కి ఓపెన్ అయిన తర్వాత 9:20కి క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఈ 9:20కి క్లోజ్ అయిన తర్వాత లోని హైని మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఎటువైపు అయితే బ్రేక్ అవుతుందో, అంటే పైన బ్రేక్ అవుతే బై చేయాలి, కింద బ్రేక్ అవుతే సెల్ చేయాలి. ఓకే, సో టార్గెట్ వచ్చేసి 1%, 2%. అర్థమైందా? అంటే సార్ ఇది క్యాండిల్ టార్గెట్ అనేది థర్డ్ క్యాండిల్ పైన డిపెండ్ అవుతుందా సార్? థర్డ్ క్యాండిల్ కాదబ్బా, సెకండ్ క్యాండిల్ అయినా థర్డ్ క్యాండిల్ అయినా ఏ క్యాండిల్ అయినా సరే ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు చూడు, ఇప్పుడు చూడండి, ఇది మీకు ఫస్ట్ క్యాండిల్ జనరేట్ అయింది. ఇదిగో, ఇది మీ ఫస్ట్ క్యాండిల్ వచ్చింది. తర్వాత ఏ క్యాండిల్ వచ్చిందో నాకు తెలీదు. ఫస్ట్ క్యాండిల్ జనరేట్ అయింది, అర్థమైందా? ఇప్పుడు దీని యొక్క హైని లోని మార్క్ చేసుకో. దీని హై ఎంత, 480.80, 480.80. ఓకే, ఇప్పుడు బై ఎక్కడ చేస్తావు, 480.80కి 40 పైస్ బఫర్ తీసుకుంటే 481.20. అంతేనా? ఈ క్యాండిల్ యొక్క హై ఎంత అబ్బా, ఇక్కడ వస్తుంది చూడు హై, 480.75. 480.80 హై హెచ్ అని ఉంటుంది. 480.80. ఓకే, సో ఇప్పుడు దానికి బఫర్ తీసుకుంటే ఎవరి 100 రూపీస్కి 10 పైస్. అర్థమైందా? ఇప్పుడు 480 ఉంది, 400 కదా, 40 పైస్ని యాడ్ చేయి. ఎంత అవుతుంది ఇప్పుడు? 481.20. 481.20 అనేది మనకు బయింగ్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కిందికి వస్తే కింద ఎక్కడ సేల్ చేయాలి, 468.25. దీనికి బఫర్ 40 పైస్ని లెస్ చేయాలి కింద. లెస్ చేసి ఎంత అవుతుంది, 467.85. ఓకే, 467.85. ఓకే, 467.85 సెల్లింగ్. ఓకే, ఇదిగో ఇక్కడ 467.85 నువ్వు సేల్ చేసినట్లయితే టార్గెట్ ఎంత, 1%. 400కి 1% అంటే ఎంత, 4 రూపాయలు కదా. 468 మైనస్ 4 చేస్తే ఎంత అవుతుంది, 464.
ఓకే సార్. సో 464 యువర్ టార్గెట్ 1%. ఓకే 1%. 2% అంటే ఎంత? 460. 460. ఇది మీకు 2% టార్గెట్. సార్ బట్ 1% అనేది మీకు ఖచ్చితంగా దాదాపు 99% హిట్ అవుతుంది. ఓకే సార్. ఓకేనా? సార్ అది 1%. స్టాప్ లాస్ కూడా 1% పెట్టుకోండి. సార్. ఓకే సార్. ఓకే సరే, చిన్న డౌట్, చిన్న హెల్ప్. సార్ చెప్పండి. ఫిబొనాచి మన నంబర్స్ ఇక్కడ ఇది గీస్తారు కదండి, అది ఎలాగా ఒకసారి కొంచెం. ఓకే సార్, చూపిస్తాను. ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే నేను నిఫ్టీయే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే 21 నిన్నటిది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నిన్న లో ఇది కదా, ఎస్ సార్. హై ఇది అవుతుంది. ఓకే ఫిబోనసీ రిట్రేస్మెంట్. సో హై నుంచి వన్ సెకండ్, ఓకే నేను మీకు కైట్లో చూపిస్తాను, క్లారిటీగా ఉంటుంది. ఫిబొనాచి హై సార్ చూడండి, హైని మార్క్ చేసుకొని లోకి డ్రా చేసుకున్నాను. హై లో ఓకే. సో ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది ఏం చెప్తుందంటే, ఇక్కడ మీకు పర్సంటేజ్ కనిపిస్తున్నాయి కదా, 0%, 100%. ఈ మధ్యలో మీకు 38.2%, 50%, 61.8%. ఓకే, జనరల్గా ఏంటంటే 38.2% to 61.8% ఈజ్ ఎ నాన్ ట్రేడింగ్ జోన్ అనమాట. ఇది ఈ మధ్యలో మనకు
స్టాక్ ప్రైసెస్ అనేవి కన్సాలిడేషన్లో ఉంటుంది అనే ఉద్దేశం ఇది. ఓకే ఓకే. సో ఇప్పుడు 38.2ని క్రాస్ చేసి కిందికి వస్తే మనకు నెక్స్ట్ టార్గెట్ 0% అవుతుంది. ఓకే. 0%ని క్రాస్ చేసి కింద క్లోజ్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా -38.2% అవుతుంది. ఓకే. అదే మీకు రెస్పెక్ట్ చేసి చూడండి, 38.2%ని కింద క్లోజ్ అయింది. ఇది అక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్ 0% అయింది. ఈ 0% క్యాండిల్ కూడా దీనికంటే కింద క్లోజ్ అయింది. నెక్స్ట్ టార్గెట్ మనకు -38.2% అయింది. మళ్ళీ అక్కడ నుంచి మనకు రీట్రేస్మెంట్ జరిగింది. ఒకవేళ దీనికంటే కింద క్లోజ్ అయినంటే మనకు నెక్స్ట్ టార్గెట్ -61.8 అయింది. ఓకే. ఓకే సార్. అలాగే ఇక్కడికి వస్తే పైకి వస్తే మనకు ఈ క్యాండిల్ అనేది చూడండి 61.8% పైన క్లోజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా 100%. అది ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళాల్సింది, అక్కడ నుంచి మనం రిజెక్షన్ తీసుకొని కిందికే వచ్చింది. ఇది రీట్రేస్మెంట్ లెవెల్స్ని ఈ విధంగా చూస్తారనమాట. సేమ్ ఇక్కడ కూడా గమనించండి, ప్రీవియస్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళి దీన్ని టచ్ చేసి కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చింది. ఓకే సార్. అంటే చిన్న ఇది సార్, రేపటికి ఈ రోజు హైలోకి మార్క్ చేసుకుంటూ మనం ఫిబొనాక్సీ గీసుకోవాలి అంతే. ఇప్పుడు రేపటికి ఏంటి, రేపటికి ఈ హైని మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటి సెషన్లో లో ఇదే కదా, ఇది లో. ఇది రేపటికి లెవెల్ సార్. రేపు 38.2%ని క్రాస్ చేస్తే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 11,100, అలాగే 11,060. 38.2 అంటే 11,125ని క్రాస్ చేసి కిందికి వస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 11,060. 60ని టచ్ చేసి మళ్ళీ పైకి వచ్చి 11,100 దగ్గర క్లోజ్ అవ్వచ్చు. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, 11,165ని క్రాస్ చేసి పైకి వెళ్తే 11,230 వరకు మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది విషయం దీని ద్వారా మనం తెలుసుకునేది. ఇది ప్రాబబిలిటీ ఒక 60%, 60-70% ఉండదు కదా సార్ దీనికి? సార్ ఏది ఒకే ఇండికేటర్తో ప్రాబిలిటీ మనం చెప్పలేము సార్. అంటే సుమారుగా అంటే నేను అంటున్నది ఏంటంటే 40-50% దీనిపైన మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ప్రైస్ యాక్షన్ తీసుకున్నామో దీన్ని బట్టి దీన్ని చూసుకుంటూ దీన్ని ఒకవైపు గమనిస్తూ ఓకే ఇది కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది, ఇది కూడా కరెక్ట్గా సెల్లింగ్ జోన్లోనే ఉంది కాబట్టి రెండు కన్ఫర్మేషన్ జరిగింది, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన వ్యూని బలోపేతం చేయడం కోసమే ఇవన్నీ. అంతేకాని ఇది చెప్పిందని చెప్పి మనము కిందికి రాదని కాదు, కిందికి వస్తుంది పైకి వెళ్తుందని కాదు. మన అనాలిసిస్లో ఏదైతే మనము చేసామో ఆ అనాలిసిస్ పరంగా ఇవి కూడా సాటిస్ఫై అవుతున్నాయా లేదా అనేది మనం చూద్దాం. ఫైనల్గా చెప్పాలి అంటే స్టాక్ మార్కెట్లో మీరు ఒక డిటెక్టివ్గా ఉంటే తప్ప ఒక డే ట్రేడర్గా లైఫ్ లాంగ్ ఉండగలరు. ఈ విధంగా అనాలిసిస్ చేసుకునేవాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మంచి ప్రొఫెషనల్సే కోట్లు పెట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళే రూమ్ అంతా పెద్ద టీవీలు గోడలు కంటించుకొని చేస్తూ ఉంటారు. కానీ మనం మాత్రం ఒక చిన్న ఆండ్రాయిడ్ ఫోన్లోనే కోట్లు సంపాదించాలని చూస్తూ ఉంటాం. అది అంతే. బట్ కానీ ఏదైనా కూడా
తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ట్రేడింగ్ చేయాలి అన్న ఆలోచన రావడమే ఫస్ట్ స్టెప్కి మీ సక్సెస్కి ఫస్ట్ కారణం. అది మీరు ఈ ట్రైనింగ్లో ఎంత తెలుసుకున్నారో ఏం నేర్చుకున్నారో తర్వాత విషయం. నిజానికి ఈ ట్రైనింగ్లో మీరు ఎంత తెలుసుకున్నా కూడా పొద్దున్నే ట్రేడ్ చేసి మీరు డబ్బులు సంపాదించగలరు అన్నది కూడా అబద్ధం. ఓకే, ఇది ఏంటి అంటే వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని మీరు వెళ్ళడి మీ డైలీ వారి ప్రాక్టీస్లో ఇది నేను చెప్పిన ట్రైనింగ్ మీకు ఉపయోగపడవచ్చు అంతే. ఏదైనా ప్రాక్టీస్ తర్వాత మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ ఆలోచన, మీరే ఒక ఫ్యూచర్ తీసుకున్నారు, ట్రేడ్ చేస్తున్నారు, మధ్యలో అది రివర్స్ అవుతుందా లేదా అన్నది ప్రతిసారి ఇంకొకరిని అడుగుతూ ఉంటారు, మెసేజ్ పెడతారు మధ్యలో, సార్ రివర్స్ అవుతుందా, ఉండాలా, ఎగ్జిట్ అవ్వాలా, ఉంచాలా అని. కానీ అవే క్యాండిల్స్ని బట్టి ప్రైస్ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి వాటిని బేస్ చేసుకొని మీరే డిసైడ్ అవ్వచ్చు. ఓకే సార్, ఎనీహో రేపు మీకు వీడియోస్ ఇచ్చాను కదా, అవి కంప్లీట్ చేయండి సార్. ఫస్ట్ అవి కంప్లీట్ చేస్తేనే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, సెల్లర్కి బయ్యర్కి డిఫరెన్స్ ఏంటి, అవన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. మీకు నాకు తెలిసి ఈరోజు చెప్పిందంతా మీకు కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు, బట్ మీరు అవి కంప్లీట్ చేస్తేనే ఈరోజు చెప్పింది మీకు అర్థమైపోతుంది. క్లియర్? ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి, ఆ వీడియోస్ కంప్లీట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి రేపు డిస్కస్ చేసుకుందాం. ఆ వీడియోస్ కంప్లీట్ చేయండి. కావాలి అంటే రేపంతా కూడా ఆ వీడియోస్ చూడండి, ఎల్లుండి కావాలంటే దాని గురించి డిస్కషన్ పెట్టుకున్నాం. ఓకే, ఆ వీడియోస్ కంప్లీట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగండి, క్లోజ్ చేద్దాం. వీడియో చూసాక డౌట్ సెక్షన్ పెట్టుకున్నాం. ఓకేనా?